తగలబెట్టండి సార్. మొన్ననే భయ్య అన్వేషణ బెట్టింగ్ యాప్స్ పైన యూట్యూబర్స్ అందరికి చుక్కలు చూపిస్తూ ఒక అవేర్నెస్ ని తీసుకొచ్చాడు. ఈ దెబ్బతో చాలా మంది యూట్యూబర్స్ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం కూడా ఆపేశారు. ఇప్పుడిప్పుడే యూట్యూబ్ లో బెట్టింగ్ యాప్ ప్రమోషన్ తగ్గుతుంది అనుకునే లోపే ఈ చెత్తనా కొడుకులందరూ యూట్యూబ్ ను వదిలేసి ఇన్స్టాగ్రామ్ లో తగలడ్డారు భయ్య. దరిద్రం ఏంటంటే ఈ బెట్టింగ్ యాప్స్ కి అట్రాక్ట్ అయ్యే వాళ్ళందరూ 18 to 25 లోపే. ఇన్స్టాలో కూడా 18 to 25 లోపు ఉన్న వాళ్ళే చాలా మంది వరకు ఫోన్స్ ని ఇన్స్టాని యూజ్ చేస్తున్నారు. సో దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని వీళ్ళైతే కరెక్ట్, వీళ్ళైతే సింపుల్ గా ట్రాప్ చేయొచ్చు అని చాలా మందిని అట్రాక్ట్ చేస్తున్నారు. పెద్ద విచిత్రం ఏంటంటే దీని జీవితం ఆడియన్స్ కూడా కరెక్ట్ గా ఏ కంటెంట్ ని సపోర్ట్ చేయాలి, ఏ కంటెంట్ అయితే జెన్యూన్ అని కూడా తెలియడం లేదు భయ్య. గుర్తుపట్టని స్టేజ్ లోకి వెళ్ళిపోయారు అందరూ. ఏంటండి అరాచకం? సో యూట్యూబ్ లో అయితే బెట్టింగ్ యాప్స్ కోసం అన్వేషణ ఉన్నాడు, కానీ ఇన్స్టాలో ఎవరు లేరు. సో ఇన్స్టాలో జరుగుతున్న ప్రమోషన్స్ కి, బెట్టింగ్ ప్రమోషన్స్ కి అడ్డుకట్ట వేయాలనే రాంబోయ్ అనే అతను దిగాడు భయ్య. ఈ బెట్టింగ్ యాప్స్ కి అడ్డుకట్ట వేయాలని తన వంతు ప్రయత్నం తను చేస్తున్నాడు భయ్య. సో చాలా మంది ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు ప్రమోట్ చేసిన వీడియోస్ అన్ని డిలీట్ చేశారు, వాళ్ళ బయోలో ఇచ్చిన లింక్స్ అన్ని ఎత్తేశారు, బెట్టింగ్ యాప్స్ ఇంకా ప్రమోట్ చేయమని చెప్పారు. చాలా మంచి విషయం. కానీ ఈ వెధవ మాత్రం ఆవులింతకు అన్నన్నాడు కదా, తుమ్ముకి తమ్ముడు లేడా అన్నట్టు వాళ్ళు ప్రమోషన్ చేస్తున్నారు కదా, వీళ్ళు ప్రమోషన్ చేస్తున్నారు కదా, నేను చేస్తే తప్పేంటి అన్నట్టు నేను ప్రమోట్ చేస్తాను, మీరేం చేసుకుంటారు చేసుకోండి అన్నట్టు చెప్తున్నాడు వీడు. ఆశకి స్వార్థానికి క్రాసింగ్ చేసి పుట్టిన ఎదవలా ఉన్నాడు అంకుల్. వాడు చేస్తున్నాడు వీడు చేస్తున్నాడు అన్నది కాదు పాయింట్. నీ ఫాలోవర్స్ కి నువ్వు ఏం నేర్పిస్తున్నావు? నిన్ను ఫాలో అవడం వల్ల వాళ్ళకి యూస్ఫుల్ ఏంటి? ఇట్లాంటి చెత్త కంటెంట్ పెట్టడం ఆపి. అయినా ఎంతసేపు పక్కవాడి మీద పడి ఆడవడమేంద్రా? అడ్డంగా నోటికి ఏదో వస్తే అది వాగుతున్నావు. అయినా నీలాంటి బఫున్ వాళ్ళకి చెప్పినా అర్థం కాదు. ప్రపంచం మొత్తానికి పనికిరాని వాళ్ళ లిస్ట్ అంటూ ఒకటి తీస్తే అందులో మొదటి పేరు తమరిదే ఉంటుంది. మర్యాదగా నీ అంతటి నువ్వే బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం ఆపే. లేదంటే ముందు నీ ఫాలోవర్స్, నువ్వు ఫ్యామిలీ అనుకుంటున్న వాళ్ళే నిన్ను సంకా నాకు ఇచ్చే రోజులు రాబోతున్నాయి. సో గైస్ లాస్ట్ కి చెప్పొచ్చేది ఏంటంటే, వాళ్ళు పెడుతున్నారు కదా అని మనం చూసి వాళ్ళు ఫేక్ అకౌంట్లు వేసుకొని, డెమో అకౌంట్లు వేసుకొని మాకెంత వచ్చింది అనేసి చెప్పడం వల్ల మనం అట్రాక్ట్ అయిపోవడం మనది కూడా తప్పుంది. సో అవన్నీ కూడా ట్రాష్. ఇప్పుడు ఒకటి చెప్తున్నాను చూడండి, కష్టపడకుండా ఏది రాదు, కష్టపడకుండా వచ్చేది ఏది నిలవదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి.